హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ రెసిపీని చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో, అసలు ఎంత తినామనేది కూడా గుర్తు లేకుండా అంత తింటామండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ కప్పు వరకు ఎండుమిర్చి, ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు. మనం 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటే అందులో హాఫ్ కప్పు వరకు మామిడికాయ ముక్కలు అయితే తీసుకోవాలి. హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ఆయిల్లో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కానీ మామిడికాయ కానీ ఆయిల్లో మరీ మెత్తబడేంత వరకు కలుపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు మనం వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు అయితే మనం పసుపునైతే వేసేసుకోవాలి. పసుపును కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. మరి కొబ్బరి బాగా ఆయిల్లో మెత్తబడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పసుపు వేసినాక ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి చల్లారబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత క్యాప్ పెట్టేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర తరుగుని వేసేసుకొని మరొకసారి పట్టుకోవాలి మిక్సీని. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చా పచ్చగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా మనం ఈ విధంగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండద్దు, మరీ కచ్చపచ్చగా ఉండద్దు. ఈ వీడియోలో చూసిన విధంగా పట్టుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నుండి ఈ పచ్చని తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీకి తాలింపు కావాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసేసి ఈ తాలింపుని కొబ్బరి చట్నీలో వేసేయడమే. ఎంతో టేస్టీగా పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. చేసుకోవడం కూడా చాలా సింపుల్, క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే 3 డేస్ వరకు పాడవదు, నిలువ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒక్కసారి తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఏమనిపించిందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.